ఓం శాంతి. ఈరోజు మురళి 12/5/2022. मीठे बच्चे, इस समय बूढ़े बच्चे जवान सबकी वानप्रस्थ अवस्था है, क्योंकि सभी को वाणी से परे मुक्ति धाम जाना है. तुम उन्हीं घर का रास्ता बताओ. మధురమైన పిల్లలరా, ఈ సమయంలో వృద్ధులు, పిల్లలు, యువకులు అందరిది వానప్రస్థ అవస్థ ఉంది. ఎందుకంటే అందరూ కూడా వాణి నుండి అతీతంగా ముక్తిధామానికి వెళ్ళాలి. మీరు మానవులందరికీ ఇంటి యొక్క మార్గము చూపించండి అని చెప్తున్నారు బాబా. प्रश्न, बाप की श्रीमत हर बच्चे के प्रति अलग अलग है, एक जैसी नहीं, क्यों? బాబా యొక్క శ్రీమతం ప్రతి పిల్లల కోసం వేర్వేరుగా ఉంటుంది, ఒకే మాదిరిగా ఉండదు, ఎందుకు? उत्तर, क्योंकि बाप हर बच्चे की नब्ज देख सरकमस्टांस देख श्रीमत देते हैं. ఎందుకంటే బాబా ప్రతి పిల్లల యొక్క నాడి చూసి వాళ్ళ పరిస్థితుల్ని చూసి శ్రీమతం అంటే సలహా ఇస్తూ ఉంటారు. समझो कोई निर्बंधन है, बूढ़ा है या कुमारी है, सर्विस के लायक है, तो बाबा राय देंगे इस सेवा में पूरा लग जाओ. ఎవరైనా ఒకవేళ బంధన లేని వాళ్ళు ఉన్నారనుకోండి, నిర్బంధన, ఏ బంధనలు లేని వాళ్ళు వృద్ధులైనా కావచ్చు లేదా కుమారులైనా కావచ్చు, సర్వీస్ చేయటానికి యోగ్యంగా ఉన్నారనుకోండి, బాబా సలహా ఇస్తారు ఈ సేవలో పూర్తిగా ఇమిడిపోండి అని. బాకీ సబ్కో తో యహా నహీ బీటా దేంగే. అందరినీ ఇక్కడ కూర్చోపెట్టుకోవటానికి అయితే అవ్వదు కదా బాబా. ఎవరు సేవ చేసే అర్హతలునే వాళ్ళందరినీ బాబా సమర్పిత రూపంలో పూర్తిగా బాబా యజ్ఞంలో ఉండటం కోసం తీసుకుంటారు. जिसके प्रति बाप की जो श्रीमत मिलती उसमें कल्याण है. ఎవరి కోసం బాబా ఏ శ్రీమతం అంటే ఏ సలహా ఇస్తూ ఉంటారో అలా నడుచుకోవటంలోనే మన కళ్యాణం ఉంది. వాళ్ళకి ఇలా బాబా చెప్పారు, నాకు ఇలా చెప్పారు అని ఆలోచించకండి. మీ యొక్క అర్హతల్ని బట్టి, మీ స్థితిగతుల్ని బట్టి బాబా శ్రీమతం ఇస్తారు అని చెప్తున్నారు బాబా. जैसे मम्मा बाबा शिव बाबा से वर्षा लेते हैं, ऐसे फॉलो कर उन जैसे सर्विस कर वर्षा लेना है. ఏ విధంగా మమ్మా బాబా శివ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారో అలా మీరు కూడా ఫాలో చేసి వారి మాదిరిగా సర్వీస్ చేసి వారసత్వం తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. మమ్మా బాబా మాదిరిగా. గీత్, భోలేనాథ్ సే నిరాలా యార్ కోయి नहीं, భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరూ లేరు అని పాట. ఓం శాంతి. మీటే మీటే సిక్కిలదే బచ్చోనే గీత్ సునా. మధురాతి మధురమైన తప్పిలపించిన పిల్లలు మీరందరూ పాట విన్నారు కదా. शिव को भोलानाथ कहा जाता है और ये जो डमरू बजाते हैं उनको शंकर कह देते हैं. శివుడిని భోలానాథుడని మహిమ చేస్తారు కదా. డమరు వాయించేవాడు అని అది మాత్రం శంకరుని కోసం చెప్పేస్తూ ఉంటారు, శంకరుని చూపిస్తారు. यहाँ कितने आश्रम है जहाँ वेद शास्त्र उपनिषद आदि सुनाते, ये भी जैसे डमरू बजाते हैं. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అని చెప్తూ ఉంటారు. అక్కడ వెళ్ళే వాళ్ళగా అది డమరు ధ్వని అనుకోవచ్చు, వాళ్ళు చెప్పే కథలు, శాస్త్రాలు. कितने आश्रम हैं जहाँ मनुष्य जाकर रहते भी है परंतु एम ఆబ్జెక్ట్ कोई भी है नहीं. అటువంటి ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, మనుషులు అక్కడ వెళ్ళి నివసిస్తూ ఉంటారు కూడా, కానీ లక్ష్యం అనేది అయితే ఏమీ అక్కడ లేదు అని చెప్తున్నారు బాబా. समझते गुरु लोग हमको वाणी से परेशांति धाम ले जाएंगे, इस विचार से जाकर रहते हैं कि यहाँ ही प्राण त्याग के परंतु वापस तो कोई भी जा नहीं सकते. ఆ ఆశ్రమాల్లో ఉంటూ అలాగా శాంతిధామానికి గురువులు మనల్ని తీసుకెళ్తారు, ముక్తిధామానికి వెళ్ళిపోతాం వాణి నుండి అతీతంగా. అలా ఆశ్రమంలో ఉంటూనే ప్రాణం వదిలేసేయాలి అని అలా వెళ్ళి ఉంటారు ఆశ్రమంలో. కానీ ఎవరు తిరిగి ఇంటికైతే వెళ్ళలేరు ప్రాణం వదిలేక. ఏ ఆశ్రమంలో వెళ్ళి ఉండనియండి, కానీ ఇంటికైతే
వెళ్ళలేరు. ఇంటికి వెళ్ళే టైము వచ్చే వరకు కూడా ఏ పద్ధతిలో కూడా ఇంటికి వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. वो लोग तो अपनी अपनी भक्ति आदि सिखलाते, यहाँ तो बच्चे जानते सच्चा सच्चा ये वानप्रस्थ है. అక్కడ ఆశ్రమాల్లో వాళ్ళ భక్తి విధానం అది నేర్పిస్తారు ఉండిపోయే వారికి. ఇక్కడైతే పిల్లలు తెలుసుకున్నారు ఇది సత్యసత్యమైన వానప్రస్థం బాబా మనకి నేర్పిస్తున్నారు. ఇంట్లో ఉంటూనే వానప్రస్థ ఆశ్రమం ఎలా తయారు చేసుకోవాలి. బచ్చి బూడి జవాన్ సభి వానప్రస్థి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో చిన్నపిల్లలైనా వృద్ధులైనా యువకులైనా అందరూ కూడా వానప్రస్థిలే ఉన్నారు. బాకీ ముక్తి धाम में जाने के लिए पुरुषार्थ करा रहे हैं. ऐसे और कोई नहीं होगा जो सदगति अथवा वाणी से परे जाने का रास्ता बतावे. ముక్తి ధామానికి వెళ్ళే పురుషార్థం చేయిస్తూ ఉన్నారు బాబా. అందుకే వానప్రస్థులు మనం. ఇంకెక్కడ కూడా సద్గతి యొక్క లేదా వాణి నుండి అతీతంగా వెళ్ళే మార్గము ఇంకెవరు చూపించరు. गति सदगति दाता एक ही है. बाप ऐसे नहीं कहते कि गृहस्थ व्यवहार को छोड़कर यहाँ बैठ जाओ. గతి సద్గతి ఇచ్చే దాత ఒక శివ్ బాబాయే. అయితే ఇక్కడ అటువంటి గతి సద్గతి పొందటం కోసం అక్కడ మాదిరిగా ఇల్లు వదిలేసి ఆశ్రమంలో ఉంటేనే పొందగలమని లేదు. బాబా ఏమి ఇక్కడ మీ గృహస్థ వ్యవహారాన్ని వదిలేసి రండి ఇక్కడ ఉండిపోండని చెప్పరు. हाँ, जो सर्विस के लायक है उनको रखा जाता है. औरों को भी वानप्रस्थ का रास्ता बताना, क्योंकि अभी सभी का वाणी से परे जाने का समय है. సేవ కోసం ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వాళ్ళని ఉంచుకుంటారు బాబా. బాబా చెప్తున్నారు ఇతరులకు కూడా మీరు వానప్రస్థము అంటే ఏంటి అని చెప్తూ వాణి నుండి అతీతంగా వెళ్ళే మార్గం చూపించాలి వాళ్ళకి అంటున్నారు బాబా. వానప్రస్థత్వ ముక్తిధామే లే జానే వల్ల ఏకే బాపే. వానప్రస్థంలోకి అంటే వాణి నుండి అతీతంగా ముక్తిధామంలోకి తీసుకెళ్లేవాళ్ళు ఒక్క శివ్ బాబాయే. उस बाप के पास तुम बैठे हो. वो लोग भले वानप्रस्थ लेते परंतु वापस तो कोई भी जा नहीं सकते. అటువంటి బాబా ఎదురుగా మనం కూర్చున్నాం. అక్కడ వానప్రస్థ ఆశ్రమాలు ఉంటాయి. వానప్రస్థం అని వెళ్ళిపోతారు, ఆశ్రమాల్లో వెళ్ళి ఉంటారు. కానీ వాణి నుండి దూరంగా పరంధామానికి మాత్రం ఎవరు వెళ్ళలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. वानप्रस्थ में ले जाने वाला एक बाप है, वही अच्छी मत देंगे. कोई कहे बाबा हम घर बार ले यहाँ आकर बैठे, नहीं. देखना होता ये सर्विस लायक है व नहीं. బాబా చెప్తున్నారు వానప్రస్థంలో తీసుకెళ్లేవారు ఒక శివ్ బాబాయ్. అతడే మనకు అటువంటి మతము అంటే అటువంటి సలహాలు ఇస్తారు. కొంతమంది అంటారు బాబా ఇల్లు వాకులు అంతా సర్ది పెట్టేసి ఇక్కడ వచ్చి కూర్చుంటాము, అందరినీ పట్టుకొని వచ్చేస్తాము, మేము అందరూ ఇక్కడే ఉండిపోతాము. లేదు, సర్వీస్ చేసే అర్హతలు మీలో ఉన్నాయా లేదా అది చూస్తాను అన్నారు బాబా. మీరు రావటం వలన ఉండిపోవటం వలన బాగా ఉపయోగం ఉంది. బాబా యజ్ఞంలో బాగా సేవ చేస్తారు, శారీరకంగా కానీ తను మన ధనము 3 రకాలుగా కూడా సేవకు అంటే ధనం పెట్టలేకపోయినా ధనం ఉన్నా లేకపోయినా తనువుతో సేవ చేయగలగాలి కదా. బాబా మొన్న కూడా మురళిలో చెప్పారు కదా, మధురమైన మాటలతో జ్ఞానం చెప్పటము, ఎవరికైనా గురి తగిలేలాగా జ్ఞానం చెప్పటము, ఇంకా యజ్ఞం యొక్క రకరకాల బాధ్యతలు ఉంటాయి కదా, ఆమె నిర్వర్తించే అర్హతలు ఉంటే బాబా ఉండిపోమని తీసుకుంటారు, లేకపోతే లేదు. అది చూస్తారు కదా బాబా. कोई बंधन मुक्त है, बुजुर्ग है, सर्विसेबल है तो उनको श्रीमत दी जाती है. जैसे बच्चे कहते सेमिनार करो तो सर्विस की युक्तियाँ सीखें. కొంతమంది బంధన్ ముక్తులు ఉంటారు, వృద్ధులే, రిటైర్డ్ అయిపోయి ఉంటారు, వాళ్ళు బంధన్ ఏమీ ఉండదు. కానీ సర్వీస్ చేయటానికి వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళడము, గీతా పాఠశాలలో క్లాసులు చేయటానికి కానీ ఇంకా రకరకాలుగా ఏదైనా సేవలు చేయటానికి అర్హతలు సర్వీసబుల్గా ఉంటే వారికి బాబా శ్రీమతం ఇస్తారు, మీరు బాబా సేవలో ఉండండి అని. బాబా చెప్తున్నారు, పిల్లలు అంటూ ఉంటారు బాబా ఒక సెమినార్ లాగా పెట్టండి, సర్వీస్ చేసే యుక్తులు నేర్పించండి అని. కన్యాओं के साथ साथ माताएं पुरुष भी सीखते जाएंगे. సెమినార్ తో ఏ కన్యలతో పాటు మాతలు పురుషులు కూడా నేర్చుకుంటూ ఉంటారు సర్వీస్ యొక్క యుక్తులు. రోజు మురళిలో బాబా మనకి నేర్పిస్తున్నారు, ఇది ఒక సెమినారే కదా అని చెప్తున్నారు బాబా. बाबा रोज़ शिक्षा देते रहते हैं कैसे किसको समझाना है, राय देते रहते. पहले तो एक ही बात समझाओ,
ఎవరికి ఎలాగా జ్ఞానం చెప్పాలి సలహాలు ఇస్తూ ఉంటారు మురళిలో బాబా మనకు. మొట్టమొదటి విషయం, ఒక్క విషయమే తీసుకొని చెప్పండి అంటారు బాబా. ఏంటది? परमपिता परमात्मा जिसको याद करते हैं वो तुम्हारा क्या लगता. మొదటి పాయింట్ ఏంటి మాట్లాడాలి ఎవరికైనా కొత్త వాళ్ళకి జ్ఞానం చెప్పినప్పుడు? పరంపిత పరమాత్మ ఎవరినైతే భక్తి చేసి ఇన్ని రోజుల నుండి మీరు పిలుస్తున్నారు అతడు మీకు ఏమవుతారు, అతనితో మీకు ఏం సంబంధం ఉంది, ఇది అడగండి. అగర్ బాప్ है तो बाप से तो वर्षा मिलना चाहिए, तुम तो बाप को जानते नहीं हो. ఒకవేళ అతడు తండ్రి అన్నట్లయితే తండ్రి అయితే వారసత్వం దొరకాలి కదా, కానీ తండ్రి కోసం మీకు తెలియదు అంటున్నారు. వారసత్వం ఎలా దొరుకుతుంది అని ఇలా మాటలు కదిపి బాబా పరిచయం ఇవ్వాలి మనము. కే దేతే హో సబ్ మే భగవాన్ హే, కన్ కన్ మే భగవాన్ హే, ఫిర్ తుమ్హారా క్యా హాల్ హోగా. కణకణంలో భగవంతుడు ఉన్నాడని చెప్పేస్తారు భగవంతుడి కోసం అడిగితే. అదే నా పరిచయం. ప్రతి ఇసుకనేనోలో నా తండ్రి ఉన్నారు అనుకుంటే ఏమి గతి అవుతుంది వారిది? అభి తుమ్ బచ్చే జాన్తే హమ్ బాబా కే సమ్ముఖ్ బైఠే, బాబా హమ్కో లాయక్ బనాకర్ कांटे से फूल बनाकर साथ ले जाएंगे, बाकी और तो सब जंगल का ही रास्ता बताते हैं. बाप तो కిట్నా సహజ రాస్తా బతాతే హే. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు కదా, బాబా ఎదురుగా మనం కూర్చున్నాం, బాబా మనల్ని యోగ్యులుగా తయారు చేసి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళే మార్గం చూపిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళే మార్గం చూపించే వాళ్ళే ఉన్నారు, ఇంటికి వెళ్ళే మార్గం చూపించే వాళ్ళు లేరు. ముళ్ళగానే అయిపోతూ వచ్చాం కదా. అందుకే बाप तो कितना सहज रास्ता बताते, सेकंड में जीवन मुक्ति गाई हुई, वो कोई झूठ थोड़ी. సెకండ్లో జీవన్ముక్తి అని శాస్త్రాల్లో గాయనం చేశారు. అదేమైనా అసత్యము అంటారా ఏంటి? అదేమీ అసత్యం కాదు కదా. ఎందుకంటే బాబా వచ్చి సెకండ్లో మనకు అంత సహజ మార్గం చూపించటం వల్లనే ఇంటికి వెళ్ళే మార్గం. ఎందుకు శాస్త్రాలు అలా రాశారు. అంత సహజ విధానంలో బాబా మనకు ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గం చూపిస్తున్నారు. బాబా కహామానా తుమ్ జీవన్ముక్త హోతాయి. ఏ రోజైతే బాబా అని పిలిచారో, మీరు బాబా అని గుర్తుపట్టారు, ఆ రోజు జీవన్ముక్తి మీద అయిపోయింది అని చెప్తున్నారు బాబా. అందుకే సెకండ్లో జీవన్ముక్తి. బాబా పేలే పేలే అప్నే ఘర్ లే జాతే, తుమ్ సబ్ అప్నే ఘర్ కో భూలే హుయే హోనా. బాబా మొట్టమొదట ఇంటికి తీసుకొని వెళ్తున్నారు మన అందరినీ కూడా. తండ్రిని అందరు ఇప్పుడు మర్చిపోయి ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. कहते गॉड फादर सब मैसेंजर को भेज देते हैं धर्म स्थापन करने, फिर सर्वव्यापी क्यों कहते ऊपर से भेज देते हैं ना, बोलते हैं कि फिर मानते नहीं అంటూ ఉంటారు. గాడ్ ఫాదరు ధర్మపితలందరినీ మెసెంజర్స్గా ఈ సృష్టి మీదకి పంపిస్తూ ఉంటాడు అని. మళ్ళీ ఇంకోవైపు పరమాత్మ సర్వవ్యాపి అంతటా ఉన్నాడు అంటారు. మరి పైన ఎవరు ఉన్నారు ఈ మెసెంజర్స్ని పంపించేవాళ్ళు? అంతటా అతడు ఉంటే, అంటే నోటి నుండి చెప్పేది ఒకటి చెప్తూ ఉంటారు, కానీ మళ్ళీ బయటకు ఒప్పుకోరు సర్వవ్యాపి కాదు అనేది. అతడు పరంధామంలో ఉంటాడనేది ఒప్పుకోరు అని చెప్తున్నారు బాబా. बाप धर्म स्थापनार्थ भेज देते थे, उनकी संस्था भी उनके पीछे आने लग पड़ेगी. पहले पहले देवी देवताओं की संस्था, पहले आदि सनातन देवी देवता धर्म वाले लक्ष्मी नारायण आएंगे अपनी प्रजा सहित, और कोई प्रजा सहित नहीं आते. वो एक आएगा फिर दूसरा तीसरा आएगा. यहाँ तुम सब तैयार हो रहे बाप से वर्षा लेने. బాబా చెప్తున్నారు, బాబా ధర్మస్థాపనార్థం ధర్మపితల్ని పంపిస్తారు అనేటప్పుడు, అంటే వాళ్ళు అనుకుంటారు లౌకిక మనుషులు భగవంతుడు పంపించే మెసెంజర్స్ వీళ్ళు అని. ఆ ధర్మపిత వచ్చాక ఆ సంస్థకు, ఆ ధర్మానికి చెందిన ఆత్మలందరూ కిందకి జన్మల్లోకి వస్తారు కదా. మొట్టమొదటి సంస్థ అనండి లేదా ధర్మం అనండి, దేవీ దేవత ధర్మం, ఆది సనాతన దేవీ దేవత ధర్మస్తులు దిగి వస్తారు లక్ష్మీనారాయణ. అయితే లక్ష్మీనారాయణలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రజలతో సహితంగా దిగి వస్తారు. 9 లక్షల జనాభా కదా. అదే వేరే ధర్మాల్లో ప్రజలతో సహితంగా ధర్మపిత దిగి వచ్చారనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. 1 2 3 అలా వాళ్ళ ప్రవచనాలు వింటూ పెరుగుతూ అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత సంఖ్య అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వినాశనానికి ముందు సంగమయుగంలో బాబా నుండి వారసత్వం తీసుకొని మీరందరూ తయారైపోతున్నారు కదా. వారసత్వం తీసుకోవడానికి మధ్యలో వినాశనం వస్తుంది, మీ సంఖ్య తయారైపోతుంది వినాశనం లోపల. మళ్ళీ అలా
రాజ్యము స్టార్ట్ అయిపోతుంది మీద అంతమంది జన్మ తీసుకొని అని చెప్తున్నారు బాబా. ये स्कूल है, घर में रहते एक घड़ी आधी घड़ी, आधे की पुन आध, एक सेकंड में तुमको सिर्फ बतलाते परमपिता परमात्मा से तुम्हारा क्या संबंध है. ఇది స్కూల్ కదా, ఒక క్షణము అరక్షణము ఎంతో కొంత సమయం, ఒక గంట అరగంట రండి చదువుకోండి. ఒక సెకండ్లో కూడా మీరు ఎవరికైనా చెప్పచ్చు పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏంటి అని. मुख से कहते भी है परम पिता, वो तो सबका बाप क्रिएटर है, फिर भी बाप ना समझे तो क्या कहेंगे. నోటి నుండి అంటారు పరం పిత అంటే అతడు క్రియేటర్, అందరికీ తండ్రి అని. పరంపిత అనేస్తూ కూడా అతడు నా తండ్రి అనే ఫీలింగ్ లోపల నుండి అర్థం కాకపోతే వారిని ఏమంటారు. बाप स्वर्ग का रचयिता है तो जरूर स्वर्ग की बादशाही देंगे, भारत को दिया हुआ है ना. బాబా స్వర్గ రచయిత మన తండ్రి, ఆ పరంపిత ఎవరు స్వర్గాన్ని రచించేవారు అనేటప్పుడు తప్పకుండా స్వర్గరాజ్యం మనకి ఇస్తారు కదా. ఒకప్పుడు భారతదేశానికి ఇచ్చి ఉన్నారు కదా, శాస్త్రాల కథలు వింటున్నాం కదా స్వర్గము ఉండేది అని. नरसिंह नारायण बनाने वाला राजयोग मशहूर है, यह सत्यनारायण की कथा भी है, अमर कथा भी है, तीसरी की अर्थात तीसरा नेत्र मिलने की कथा भी है. నర నుండి నారాయణుడిగా తయారు చేసి ఈ రాజయోగం ప్రసిద్ధి చెంది ఉంది. సత్యనారాయణ కథ కూడా ఇది, అమర కథ కూడా ఇది, తీసరి కథ కూడా ఇది, మూడో నేత్రం లభించే కథ. तुम बच्चे जानते हो बाबा हमको वर्षा दे रहे, बाप श्रीमत दे रहे, उनकी मत से जरूर कल्याण ही होगा. बाबा हर एक की नब्ज देखते हैं. పిల్లలు మీరు తెలుసుకున్నారు, బాబా మనకు వారసత్వం ఇస్తున్నారు. బాబా ఇచ్చే మతం ద్వారా తప్పకుండా మన కళ్యాణం జరుగుతుంది. బాబా శ్రీమతం ఇస్తూ ఉంటారు కదా పిల్లలకు. బాబా ప్రతి ఒక్కరి నాడి చూసి శ్రీమతం ఇస్తారు. उनको कोई बंधन नहीं है, सर्विस भी कर सकते हैं. बाप लायक देखकर फिर डायरेक्शन देते हैं. सरकमस्टेंस देख कहा जाता है तुम यहाँ रह सकते हो, सर्विस भी करते रहो. जहाँ जहाँ ज़रूरत पड़ेगी, प्रदर्शनी में तो बहुतों की ज़रूरत पड़ती है, बुजुर्ग भी चाहिए, कन्याएं भी चाहिए, सबको शिक्षा मिलती रहती हैं. బంధన లేదు, సర్వీస్ బాగా చేయగలరు అంటే బాబా వాళ్ళలో అర్హతల్ని చూసి డైరెక్షన్ ఇస్తారు. వాళ్ళ పరిస్థితుల్ని చూసి నువ్వు ఇక్కడ ఉండిపో, సర్వీస్ చేసుకో, అలా బాబా సలహా ఇస్తారు. ఎక్కడెక్కడైతే అవసరం పడుతుందో ప్రదర్శనలు, అక్కడ చాలామంది అవసరం పడతారు కదా, అలా సర్వీస్లో నిమగ్నమై ఉండని బాబా సలహా ఇస్తారంట అర్హతల్ని చూసి. ఎందుకంటే ఈ ప్రదర్శనలు ఇలాంటి సేవల్లో వృద్ధులు కూడా ఉండాలి, కన్యలు కూడా కావాలి, అందరికీ అర్థం చేయించడానికి. బాబా చెప్తున్నారు అందరికీ ఇక్కడ శిక్షణ ఏదైతే లభిస్తుంది, ఇది చదువు కదా, బాబా చదివిస్తున్న చదువు. భగవాన్ వాచ్, భగవాన్ కహా జాతా హై నిరాకార్ కో, తుమ్ ఆత్మాయి ఉన్కే బచ్చి హో. భగవాన్ వాచ్ ఇది రోజు మనం వింటున్నది. భగవంతుడు అంటే నిరాకారుడు, అతని పిల్లలు మీరు అని చెప్తున్నారు బాబా. कहते हो ओ गाड फादर, तो उनको फिर सर्वव्यापी थोड़े कहेंगे, लौकिक बाप सर्वव्यापी है क्या? नहीं, तुम फादर कहते और गाते भी हो पतित पावन बाप है, तो जरूर यहाँ आकर पावन बनाएंगे. तुम बच्चे जानते पतित से पावन बन रहे हैं. ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తున్నారు అంటే అతడేమైనా సర్వవ్యాపియా అని ఫాదర్ అని పైకి చూసి ఎందుకు పిలుస్తున్నారు? లౌకిక తండ్రి ఉన్నారనుకోండి, మా నాన్నగారు, మాకే నాన్నగారు, ఇంత ప్రత్యేకంగా పరిచయం అనేది ఉంటుంది కదా, చెప్పుకుంటారు కదా, సర్వవ్యాపి అంటారా లౌకిక తండ్రిని. మరి ఇక్కడ పతిత పావనుడు తండ్రి అని గాయనం చేస్తారు అంటే తప్పకుండా అతడు పావనంగా తయారు చేస్తూ ఉంటాడు మనం పతితులు లేకపోయినప్పుడు అని మీనింగ్ వస్తుంది కదా ఈ మహిమలో. సర్వవ్యాపి అని ఎలా అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, పతితుల నుండి పావనంగా తయారవుతున్నాం మనం బాబా ద్వారా.
बाप कहते हैं मेरे 5000 वर्ष बाद फिर से आकर मिले हुए बच्चे, तुम फिर से वर्षा लेने आई हो. जानते हो రాజధాని స్థాపన हो रही है. బాబా చెప్తున్నారు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్న పిల్లలారా, వారసత్వం తీసుకోవటానికి వచ్చారు కదా మళ్ళీ మీరు. మీకు తెలుసు కదా రాజధాని స్థాపన అవుతుంది మీకోసం అని చెప్తున్నారు బాబా. जैसे मम्मा बाबा शिव बाबा सब वर्षा लेते, हम भी उनसे लेते, फॉलो करो. మమ్మా బాబా చేసి సర్వీస్ వి కరు. మమ్మా బాబా మాదిరిగా శివ బాబా నుండి మీరు వారసత్వం తీసుకోవటం కోసం మమ్మా బాబాలాగా సర్వీస్ చేసి చూపించండి అని చెప్తున్నారు బాబా. మమ్మా బాబా నరసే నారాయణ బనానేకి కథ సునాతే, హమ్ ఫిర్ కమ్ క్యూ సుని. మమ్మా బాబా నరు నుండి నారాయణగా అనేక మందిని తయారు చేసే కథ వినిపించే సేవ చేస్తున్నారు. మనం ఎందుకు తక్కువగా ఉండాలి? మనం కూడా వినడము వాళ్ళలాగానే వినాలి, వినిపించటం కూడా మమ్మా బాబా మాదిరిగా ఈ కథ వినిపించే సేవలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. जानते हो वही सूर्यवंशी फिर चंद्रवंशी भी बनेंगे. पहले तो सूर्यवंशी में जाना पड़ेगा ना, समझ तो है ना. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు సూర్యవంశస్థులే చంద్రవంశస్థులు అవుతారు. మొదట్లో సూర్యవంశంలో వెళ్ళాలి. ఇవన్నీ అర్థమవుతుంది కదా. బిगर समझ स्कूल में कोई बैठ ना सके. बाबा श्रीमत देते हैं, हम जानते हैं इनमें तो बाबा के प्रवेश है, नहीं तो प्रजापिता कहाँ से आए. ब्रह्मा तो सूक्ष्म वतनवासी है, ప్రజాపిత तो यहाँ चाहिए ना. అర్థం కాకుండా స్కూల్లో ఎవరు కూర్చోరు కదా, అర్థం అవుతుంటేనే కూర్చొని వింటున్నారు కదా. బాబా శ్రీమతం ఇస్తున్నారు ఇక్కడ. ఎవరు? ఈ బ్రహ్మ బాబాలో శివ బాబా ప్రవేశించి శ్రీమతం ఇస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ అయ్యారు కదా. సూక్ష్మలోకంలో ఉండే బ్రహ్మ వేరు, ప్రజాపిత అంటే ఇక్కడ ఉండే వ్యక్తియే కావాలి అని చెప్తున్నారు బాబా. బాప్ कहते ब्रह्मा द्वारा मैं स्थापना करता हूँ. किसकी? ब्राह्मणों की. బ్రహ్మ ద్వారా ఏంటి స్థాపన చేస్తున్నారు శివ బాబా? ब्राह्मण लेकर स्थापना చేస్తున్నారు. इस ब्रह्मा में प्रवेश करता हूँ तो मैं आत्माएं भी शरीर में प्रवेश करती हूँ ना. मुझे कहते हैं ज्ञान का सागर, तो हम निराकार ज्ञान कैसे सुनाऊँ? कृष्ण को तो ज्ञान का सागर नहीं कहेंगे. कृष्ण की आत्मा बहुत जन्मों के अंत में ज्ञान लेकर फिर कृष्ण बनी है, अभी नहीं है. బాబా చెప్తున్నారు బ్రహ్మలో ప్రవేశిస్తున్నాను నేను బ్రాహ్మణుల్ని తయారు చేయటానికి. మీరు ఆత్మ కూడా శరీరంలో ప్రవేశిస్తేనే కదా పని జరుగుతుంది అన్నారు బాబా. అలాగే శివ్ బాబా కూడా జ్ఞానసాగరుడు కదా, నిరాకారుణ్ణి. మరి నేను జ్ఞానం ఎలా చెప్పాలి శరీరంలో ప్రవేశించకుండా అని చెప్తున్నారు బాబా. కృష్ణుడిని అయితే జ్ఞానసాగరుడు అన్నారు కదా. కృష్ణుడే ఆఖరి జన్మలో దిగిపోయాక మళ్ళీ ఈ జ్ఞానం శివ్ బాబా నుండి తీసుకుని కృష్ణుడిగా తయారయ్యారు. ఇప్పుడైతే కృష్ణుని రూపంలో లేరు కదా. तुम जानते भगवान द्वारा राजयोग सीख देवी देवता स्वर्ग के मालिक बने हैं. बाप कहते कल्प कल्प तुमको राजयोग सिखाता हूँ. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, భగవంతుని ద్వారా రాజయోగం నేర్చుకుని దేవి దేవతలు స్వర్గానికి మాలికులు అయ్యారు. బాబా చెప్తున్నారు కల్పకల్పం నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. పढ़ाई से राजा ही मिलती, तुम राजाओं का राजा बनेंगे. ఈ చదువు ద్వారా రాజ్యం అనేది దొరుకుతుంది, మీరు రాజాది రాజాగా తయారైపోతున్నారు ఈ చదువు ద్వారా అని చెప్తున్నారు బాబా. తుమ్హారీ ఏం ఆబ్జెక్ట్ ఏ హే, మీ లక్ష్యమే ఇది కదా రాజాది రాజా అవడము. तुम आए हो फिर से सूर्यवंशी देवी देवता बनने. एक देवी देवता धर्म की स्थापना हो रही है. अभी तो अनेक अनेक धर्म है, अनेक गुरु है, वो सब खलास हो जाएंगे. బాబా చెప్తున్నారు మీరు వచ్చింది మరలా సూర్యవంశీ దేవీ దేవతలుగా తయారవటానికి వచ్చారు కదా. ఒకే దేవీ దేవత ధర్మం అనేది స్థాపన అవుతుంది. ఇప్పుడు అనేక ధర్మాలు అనేక గురువులు ఏదైతే చూస్తున్నాయి ఇదంతా సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ పార్ట్ దేవతల యొక్క పార్ట్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు బాబా. దేవతా ధర్మం స్థాపన అవుతుంది. इन सब गुरुओं का गुरु सदगति दाता एक बाप है. साधु लोगों की भी सदगति करने आया हूँ. आगे चल वो भी तुम्हारे आगे झुकेंगे. कल पहले मुआफिक బాబా చెప్తున్నారు గురువులందరికీ సద్గతి ఇచ్చే సద్గతి దాత సద్గురు ఒక శివ్ బాబాయే. సాధువులందరికీ కూడా సద్గతి ఇవ్వటానికి ఇప్పుడు వచ్చాను నేను శివ్ బాబా చెప్తున్నారు. గీతలో ఉంది కదా సాధు సన్యాసులను కూడా ఉద్ధరించటానికి నేను వస్తాను అని.
ముందు ముందు వెళ్తున్న కొద్దీ మీ ఎదురుగా అందరూ వంగుతారు కల్పపూర్వ మాదిరిగా అని చెప్తున్నారు బాబా. तुम बच्चों की बुद्धि में ड्रामा का सारा राज है, जानते हो सूक्ष्म वतन में ब्रह्मा विष्णु शंकर ये फिर ये प्रजापिता कहते हैं ब्रह्मा के बूढ़े तन में प्रवेश करता है. इनको भी कहते हैं बच्चे तुम सब ब्राह्मण हो, तुम पर कलश रखता हूँ. మీ బుద్ధిలో మొత్తం డ్రామా యొక్క రహస్యం ఉంది కదా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే శివ బాబా ప్రవేశించారు ఎవరిలోని, అతడు ప్రజాపిత బ్రహ్మ అయ్యారు. అతడే సంపూర్ణమయ్యాక సూక్ష్మవతనవాసి బ్రహ్మ అవుతారు. బ్రహ్మ యొక్క వృద్ధతనంలో నేను ప్రవేశిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు ఇతనిలో ప్రవేశించే శివ బాబా ఏమని, ఓ బచ్చి అని బ్రహ్మ బాబాను కూడా సంబోధిస్తారు బాబా, హే బచ్చి అని. మీరందరూ బ్రాహ్మణులు అయ్యారు, మీ పైన కలుషం ఉంచుతున్నాను ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. तुमने इतने जन्म लिए हैं, इस समय है ही रौरा नरक, बाकी तो कोई नदी नहीं है जिसको नरक कहा जाए. गरुड़ पुराण में तो बहुत बातें लिखती है. अब बाबा बच्चों को बैठ समझाते हैं, ये भी तो पढ़ा हुआ है ना. శివ బాబా చెప్తున్నారనమాట బ్రహ్మ బాబా తనులో వచ్చి, మీరు ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చేసారు, ఇప్పుడు అందరూ కూడా ఉన్నారు రౌరవ నరకంలోని. రౌరవ నరకము అంటే విషవాయుతాన్ని నది అని ఏదో అక్కడ చూపించారు శాస్త్రాల్లో, కానీ అలా నది ఏమీ వేరేగా లేదు, అందులో దెబ్బలు తిని నరకం అనుభవించారు అని ఇలాంటి నది లేదు. గరుడ పురాణంలో ఇలాంటి భయంకరమైన విషయాలు చాలా చెప్పేశారు అని చెప్తున్నారు బాబా. పాపం అంటే భయం కలిగించడం కోసం అలా కథలు రాసేశారు. ఇప్పుడున్నదే అది డోరా నరకం విషయవేతని నది, ఇదే ఈ ప్రపంచమే అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాబా పిల్లలు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ బ్రహ్మ బాబా కూడా శాస్త్రాలు ఇవన్నీ చదివి ఉన్నారు కదా. తో ఆ భోలానాథ్ బాప్ తుమ్ భోలే బచ్చోं को बैठ समझाते, गरीब भोले बच्चों को फिर ऊंचती ऊंच साहूकार बनाते. భోలానాథుడు బాబా అమాయకులైన పిల్లలకు కూర్చొని విషయాలు చెప్తున్నారు. పేదలు అమాయకులైన పిల్లల్ని బాబా ఉన్నతంగా షావుకారుగా తయారు చేస్తున్నారు, ధనవంతులుగా. तुम जानते हो सूर्यवंशी मालिक बनते, फिर ऐसे ऐसे गिरते गिरते क्या हो गए, कैसा వండర్ఫుల్ खेल है. సూర్యవంశీగా సంపద్భరితులుగా మాలికులుగా తయారవుతున్నామని తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెమ్మదిగా కింద పడుతూ ఎలా అయిపోయాం చూడండి. ఇది అద్భుతమైన ఆట తయారై ఉంది. स्वर्ग में कितने मालामाल थे. अभी भी राजाओं के बहुत बड़े बड़े महल हैं, जयपुर में भी हैं, अब भी ऐसे ऐसे महल हैं, तो आगे वाले पता नहीं कैसे होंगे. స్వర్గంలో ఎంత సంపదలు ఉంటాయి ఊహించండి. రాజుల యొక్క పెద్ద పెద్ద భవనాలు, ఎలాగైతే జైపూర్లో ప్యాలెస్ ఉంది, ఉదయపూర్లో ప్యాలెస్ ఉంది, మైసూర్లో ప్యాలెస్ ఉంది, చూస్తుంటారు కదా. ఇక్కడే అంత పెద్ద పెద్ద రాజ భవనాలు ఉన్నాయంటే పూర్వం మరి సతీగంలో ఎలా ఉండి ఉంటాయో భవనాలు, ఎంత మంచి భవనాలు ఉండి ఉంటాయో. गवर्नमेंट हाउस ऐसे नहीं बनते, राजाओं के महल बनाने के भब का ही अलग है. गवर्नमेंट हाउस అలా తయారు చేయరు కదా. రాజభవనాలు యొక్క తయారు చేసే ఆ ఆడంబరమే, ఆ విధానమే వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. अच्छा फिर स्वर्ग का मॉडल देखना तो जाओ अजमेर में, एक मॉडल बनाने में भी मेहनत अच्छी की है, देखने से तुमको कितनी खुशी होगी. స్వర్గ యొక్క మోడల్ అజ్మీర్లో తయారు చేస్తారు చూడండి అంటున్నారు బాబా. ఒక మోడల్ తయారు చేయడానికి ఎంత శ్రమ పడి ఉంటారు, ఖర్చు కూడా అయి ఉంటుంది కదా. బంగారు పూత పెట్టే అన్ని పుష్పక విమానాలు, మహల్లు మోడల్ తయారు చేశారు అక్కడ. అది చూస్తేనే మీకు ఎంత ఖుషి అవుతుంది అంటే, సో స్వర్గం అంటే ఇలా ఉంటుందని. यहाँ तो बाबा झट साक्षात्कार करा देते, जो दिव्य दृष्टि से देखते वो फिर तुमको प्रैक्टिकल में देखना है. ఇక్కడైతే సాక్షాత్కారాలని బాబా చూపించేస్తూ ఉంటారు కదా, మహల్లు అక్కడ అన్నీ ఎలా ఉంటుంది. ఏదైతే దివ్య దృష్టితో సాక్షాత్కారాల్లో చూస్తారో మీరు, ప్రాక్టికల్గా అదంతా జరిగేది ఉంది అని చెప్తున్నారు బాబా. भक्ति मार्ग में भक्तों को भल साक्षात्कार होते, परंतु वो कोई वैकुंठ के मालिक थोड़ी ही बने, तुम तो प्रैक्टिकल मालिक बनते, अभी तो है ही नरक. భక్తి మార్గంలో భక్తులకి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి, కానీ వైకుంఠానికి మాలికులుగా అయితే ఎవరు తయారవ్వలేదు కదా. మీరైతే ప్రాక్టికల్గా
మాలికలు అవుతున్నారు వైకుంఠానికి అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఉన్నది నరకము. एक दो को काटते लड़ते रहते बच्चे बाप का भाई कभी खून करने में देरी नहीं करते. ఒకరినొకరు करो కార్చుకోవటం కొట్లాడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలు తండ్రిని చంపటానికి అన్నదమ్ముల్ని చంపుకోవటానికి కూడా లేట్ చేయట్లేదు అంటున్నారు బాబా. అలాంటి ప్రపంచం అయిపోయింది. సతీగ్ మే లడాయి అదికి తో కోయి బాత్ హీ नहीं. సత్యగలను అయితే ఇలాంటి యుద్ధాలు కొట్టుకోవటం అవి చంపుకోవటం అని ఉండవు. अब की कमाई से तुम 21 जन्मों के लिए पद पाते तो कितनी खुशी होनी चाहिए. ఇప్పుడు చేసుకున్న సంపాదనతో 21 జన్మల పదవి పొందుతున్నారంటే ఎంత ఖుషి ఉండాలి మీకు మరి ఈ చదువులో. पहली बात है अगर बाप का परिचय और बाप की बायोग्राफी को ना जाने बाकी बाबा कहने से फायदा है क्या. इतने दान पुण्य करते तो भारत का ये हाल हो गया है. మొదటి విషయం ఏంటంటే తండ్రి అని పిలుస్తూ కూడా అతడెవరనే పరిచయము అతని చరిత్ర తెలియకపోతే లాభం ఏంటి. అందుకే కదా ఎంత భక్తి దాన పుణ్యాలు చేసినా కిందకి దిగిపోతూ ఈ పరిస్థితి అయిపోయింది. పరిచయం తెలియకపోవటం వల్లనే కదా అని చెప్తున్నారు బాబా. परंतु ये समझते कोई नहीं है. कहते भक्ति के बाद भगवान मिलेगा परंतु कब और किसको मिलेगा. भक्ति तो सब करते परंतु सबको राजा ही तो नहीं मिलेगी. భక్తి తర్వాత భగవంతుడు దొరుకుతారంటారు కానీ ఎప్పుడు దొరుకుతారు, ఎవరికి దొరుకుతారు. భక్తి అందరూ చేస్తారు కానీ అందరికీ సతీగా రాజ్యం అనేది దొరకదు అని చెప్తున్నారు బాబా. कितनी गुंजाइश से समझने की तुम कोई को भी कह सकते हैं शास्त्र आदि सब भूलो जीते जी मरो. ఇంత అర్థం చేసుకోవడానికి ఇంత కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. భక్తిలో ఇలా రకరకాలు దారం చిక్కు పడిపోయినట్లు చెప్పేస్తారు కదా. బాబా చెప్తున్నారు మీరు ఎవరికైనా కూడా ఇదే చెప్పండి, శాస్త్రాల రాసినవన్నీ మర్చిపోండి, ఇప్పుడు జీవిస్తూ మరణించండి ఈ విషయాలన్నింటి నుండి. బాబా ఏది చెప్తున్నారో అది వినండి. ब्रह्म तत्व है उससे वर्षा तो नहीं मिल सकता, वर्षा तो बाप से ही मिलता है. कल्प कल्प हम लेते कोई नई बात नहीं है. బ్రహ్మ మహాతత్వము అన్నారు పరంధామాన్ని. అది తత్వం, తండ్రి కాదు. వారసత్వం తత్వం నుండి దొరకదు, తండ్రి నుండి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. కల్పకల్పం మనం ఇలా వారసత్వం తీసుకుంటూనే ఉన్నాం, కొత్త విషయాలు కాదు ఇవి. अब नाटक पूरा होने वाले हैं, हमको शरीर छोड़ वापस जाना है. जितना याद करेंगे तो अंतमते सुगति हो जाएगी. इनको कयामत का समय कहा जाता है. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, శరీరం వదిలి వెళ్ళిపోవాలి మనము. అందుకే ఎంత ఎక్కువ బాబాని జ్ఞాపకం చేసుకుంటుంటే అంత అంతుమతి సుగతి కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇది వినాశన సమయం నడుస్తుంది ఇప్పుడు. पापात्माओं का हिसाब किताब चुकतू होना है. अब पुण्य आत्मा बनना योग बल से भंभोर को आग लगेगी. పాపాత్మ యొక్క లెక్కాచారాలు ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. కయామత్ కా సమయం వినాశన సమయం కదా, లెక్కాచారాలు సమాప్తి అయ్యే సమయం. ఇప్పుడు యోగ బలం ద్వారా పుణ్యాత్మగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. बम्बोर को आग लगेगी, आत्माएं चली जाएगी वापस. एक धर्म की स्थापना तो होती है तो अनेक धर्म जरूर वापस चले जाएंगे, शरीर थोड़े ही साथ ले जाएंगे. వెదర్లడవి లాంటి ప్రపంచం ఇది. దానికి అదే నిప్పు అంటుకుంటుంది, ఆత్మలందరూ ఇంటికి వెళ్తారు. ఒకే ధర్మ స్థాపన జరుగుతుంది. మరి అనేక ధర్మాల వాళ్ళందరూ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. శరీరాలతో వెళ్తారా, శరీరాలు వదిలి వెళ్ళాల్సి ఉంటుంది కదా. कोई कहे मोक्ष मिले परंतु ये हो कैसे सकता, जबकि बना बनाया ड्रामा है जो सदैव चलता ही रहता है, इनका एंड कभी होती नहीं, अनादि चक्र फिरता रहता है. तो अब बाप बैठ राज समझाते, ये सब बातें समझानी पड़े. మోక్షం కావాలి అంటారు, అది ఎలా దొరుకుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే ఎప్పుడో తయారైపోయి ఉన్న డ్రామా ఇది సదా నడుస్తూనే ఉంటుంది, ఆగడానికి లేదు కదా. మోక్షానికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ పాత్రధారు లేకుండా ఉండొస్తారు. కాబట్టి ఈ డ్రామా ఎప్పుడు ఎండ్ అవ్వదు, అనాదిగా చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ రహస్యాలన్నీ బాబా కూర్చొని మనకు చెప్తున్నాడు. అసలు మీ జీవితంలో దుఃఖాలు తీసేసి సుఖము సంతోషంతో ఉన్న జీవితం ఇచ్చేస్తే బాబా మోక్షం ఎవరు అడగరు కదా. అడుగుతారా? అలాంటి జన్మల్లో పంపించేస్తున్నారు కదా బాబా, ఇంకా మోక్షంలో వెళ్ళే పని లేదు.
जब जास्ती समझने लग पड़ेंगे फिर वृद्धि होने लग पड़ेगी। ये तुम्हारा बहुत ऊंचा धर्म है, इनको चिड़िया कहा जाती है, और धर्मों को चिड़िया नहीं कहती। तुम बच्चों को इस दुनिया में कोई शौक नहीं रखना चाहिए, ये कब्रिस्तान है। బాబా చెప్తున్నారు, మీరు ఇతరులకి తీసుకెళ్ళే విషయాలు చెప్తూ ఉంటారు కదా, రాను రాను ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది అందరికీ, అప్పుడు మీ వృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీ యొక్క ఈ ధర్మం చాలా ఉన్నతమైన ధర్మం, దీన్ని పక్షులు తినేస్తూ ఉంటాయి. కొత్త కొత్తగా చిగురించే చెట్టుని పక్షులు ఆకులు కట్ చేసేస్తూ ఉంటాయి కదా. ఇతర ధర్మాలకైతే అలా పక్షులు తినడం అనేది ఉండదు, ఆకులు రాలిపోవటం అనేది. కానీ ఇక్కడ మాయా పక్షులు తయారవుతున్న వాళ్ళని కింద పడేసేలాగా చేస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, పిల్లలకి ప్రపంచం మీద ఏమాత్రం ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఇది శ్మశాన వాటిక లాంటి ప్రపంచం. పురాణి దునియా సే క్యా లాగత్ రఖనే, ఈ పాత ప్రపంచం మీద ఏం ప్రేమ పెట్టుకుంటా, ఏం ప్రీతి పెట్టుకుంటా, ఏముంది ఈ ప్రపంచంలో అన్నారు బాబా. अमेरिका में जो सेंसिबल है वो समझते कोई प्रेरक है, मौत सामने खड़ा है, विनाश तो होना ही है, सबके दिल तो खाती रहती, ड्रामा की भावी ऐसी बनी हुई है. शिव बाबा तो दाता है, इनको तो कोई आसक्ति नहीं, निराकार है. ये सब कुछ बच्चों का है, नई दुनिया भी बच्चों की है. అమెరికాలో తెలివైన వారు సైంటిస్టులు వాళ్ళైతే ఒప్పుకుంటున్నారు, ఎవరో ప్రేరకులు ఉన్నారు, వినాశనం చేయిస్తున్నారు మా ద్వారా, అంటే అలాంటి బాంబులు తయారవుతూ ఉన్నాయి, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది, వినాశనం జరిగి తీరాల్సిందని సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు అంటున్నారు బాబా. అందరు మనసు తింటూ ఉంటుంది కదా, డ్రామాలో ఇది ఫిక్స్ అయి ఉంది వినాశనం. శివ్ బాబా అయితే దాత, శివ్ బాబాకి ఎక్కడ ఏ ఆసక్తి ఉండదు, నిరాకారుడు కదా బాబా, అంతా పిల్లల కోసమే చేస్తున్నారు. కొత్త ప్రపంచ యొక్క రాజ్యం కూడా పిల్లలకే ఇచ్చేస్తున్నాను, నాకెక్కడ ఏ ఆసక్తి ఉండదు అని చెప్తున్నారు బాబా. विश्व की बादशाही हम स्थापन कर रहे हैं, हम ही राज्य करेंगे. बाबा कितना निष्कामी है, तुम बाबा को याद करेंगे तब तुम्हारी बुद्धि का ताला खुलेगा. విశ్వ రాజ్యాధికారం స్థాపన చేసుకుంటున్నాం మనమే వెళ్ళి మళ్ళీ రాజ్యం చేస్తాం. బాబా ఎంత నిష్కామి చూడండి. పిల్లలు మీరు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మీ బుద్ధి తాళం తెరవబడుతూ ఉంటుంది. तुम डबल फिलोंथ्रफिस्ट हो, तन मन धन देते हो, अविनाशी ज्ञान रत्न भी देते हो. डबल మహాదాని మీరు, తను మన ధనాలు బాబా సేవలు అర్పిస్తున్నారు. అవినాశి జ్ఞానరత్నాలు కూడా అందరికీ పంచిపెట్టే సేవ ఒకవైపు చేస్తున్నారు, ఇంకోవైపు తను మన ధనాలు బాబా సేవలో పెట్టుకుంటున్నారు. అందుకే మీరు మహాదాని అని చెప్తున్నారు బాబా. शिव बाबा को तुम क्या देते हो, करनी गोर को देते हैं ना. ईश्वर समर्पणम, ईश्वर भूखा है क्या, वह कृष्ण अर्पणम करते, दोनों को भिखारी बना दिए, वो तो दाता है. शिव బాబాకి మీరేమి ఇస్తారు, కాటి కప్పరికి ఇస్తారు కదా, చనిపోయారంటే వాళ్ళ పనికిరాని వస్తువులని, వాళ్ళ పాత వస్తువులని మీరు ఇచ్చేది అంతే, ఈ పాత తను మన ధనాలు. ఈశ్వర సమర్పణం అంటూ దానం చేస్తారు. అంటే ఈశ్వరుడు ఆకలితో ఉన్నాడని దానం చేస్తున్నారా? కొంతమంది కృష్ణార్పణం అని దానం చేస్తారు, అంటే కృష్ణునికి ఏమైనా లేదు అని దానం చేస్తున్నారా? ఇద్దరిని కూడా బీకారీగా తయారు చేసేసరే భక్తిలోని అని చెప్తున్నారు బాబా. కానీ దాత కదా, కృష్ణుడు కూడా ఏం తక్కువ లేదు, స్వర్గానికి అధిపతి అతడు. మరి శివ బాబా కూడా సాగరుడు, దాత. ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళకే అది పుణ్యఫలం తయారవడానికి చేసుకుంటారు, కానీ బాబాకేమీ అవసరం లేదు. బాబా ఏం చెప్తున్నారు, పిల్లలకి అంతా నేను ఇచ్చేస్తున్నాను, నిష్కామ సేవ చేస్తున్నారు బాబా. కానీ అతని పేరు తీసుకొని మనం చేసినట్లయితే అతడు మనకి మళ్ళీ ఆ పుణ్యం యొక్క ఫలితం ఇస్తారు, దానం యొక్క ఫలితం అనే భావనతో పేరు తీసుకుంటారు భగవంతుడిది. అచ్చా,
मीठे मीठे सिक्के लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सर। फर्स्ट पॉइंट, पुरानी दुनिया की किसी भी चीज़ में लागत नहीं रखना है। పాత ప్రపంచం యొక్క ఏ వస్తువు పైన కూడా ప్రీతి అనేది పెట్టుకోకూడదు। इस दुनिया में किसी भी बात का शौक नहीं रखना, क्योंकि ये कब्रिस्तान होने वाले हैं। ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయం మీద కూడా శ్రద్ధ ఉంచుకోకూడదు, ఎందుకంటే ఇది శ్మశాన వాటికగా కాబోతుంది। ఇక్కడ ఆశ పెట్టుకోకండి। सेकेंड पॉइंट, अब नाटक पूरा होता है, हिसाब किताब चुकत कर घर जाना है। इसलिए योग बल द्वारा पापों से मुक्त हो पुण्यात्मा बनना है, डबल दानी बनना है। ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది, లెక్కాచారాలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి। అందువలన యోగ బలం ద్వారా పాపాల నుండి ముక్తులై పుణ్యాత్మగా తయారైపోవాలి। ఇప్పుడే డబల్ దానిగా తయారవ్వాలి। वरदान ఈరోజు మురళి నుండి వరదానము, खुशी की खुराक द्वारा मन और बुद्धि को शक्तिशाली बनाने वाले अचल अडोल भव। खुशी యొక్క ఔషధం ద్వారా, ఖుషి అంటే ఆనందం, ఆనందం అనే ఔషధం ద్వారా మనస్సు మరియు బుద్ధిని శక్తిశాలిగా తయారు చేసుకునేటటువంటి అచల్గా అడోల్గా కండి, అచంచలంగా స్థిరంగా కండి। वाह बाबा वाह और वाह मेरा भाग्य वाह, सदा यही खुशी के गीत गाते रहो। खुशी అంటే ఏంటి? ఓహో బాబా ఓహో మరియు ఓహో నా భాగ్యం ఓహో అని సదా ఇదే ఆనందం యొక్క పాట పాడుతూ ఉండండి। ఖుషి సబ్సే బడి ఖురాకి, ఖుషి చేసే और कोई खुराक नहीं। ఖుషి అనేది ఆనందం అనేది అన్నింటికన్నా గొప్ప ఔషధం। ఆనందానికి మించిన ఔషధం, ఆనందానికి మించిన భోజనం అనేది లేదు। जो रोज़ खुशी की खुराक खाते वे सदा तंदुरुस्त रहते। ఎవరైతే రోజు ఆనందం అనే ఔషధాన్ని తింటూ ఉంటారో వాళ్ళు సదా ఆరోగ్యంగా ఉంటారు, कभी कमजोर नहीं होते, వాళ్ళు ఎప్పుడు బలహీనం కారు। इसलिए खुशी की खुराक द्वारा मन और बुद्धि को शक्तिशाली बनाओ तो స్థితి శక్తిశాలి रहेगी। కాబట్టి ఆనందం అనే ఔషధం ద్వారా మనస్సు మరియు బుద్ధిని శక్తిశాలిగా తయారు చేసుకున్నట్లయితే మీ స్థితి కూడా శక్తిశాలిగా ఉంటుంది। ऐसे शक्तिशाली स्थिति वाले सदा ही अचल अडोल रहेंगे। ఇలాంటి శక్తిశాలి స్థితి ఉండే వాళ్ళు సదా అచంచలంగా స్థిరంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా। ఇలాంటి స్థితి ఉండాలి, మనస్సు బుద్ధి శక్తిశాలి। దానికోసం ఖుషి అనే ఔషధాన్ని తింటూ ఉండాలి। स्लोगन, मन और बुद्धि को अनुभव के सीट पर सेट कर दो तो कभी अपसेट नहीं होंगे। మనస్సు మరియు బుద్ధిని అనుభవము అనే సీట్లో సెట్ చేసేసినట్లయితే ఎప్పుడు కూడా అప్సెట్ కారు మీరు। మనసు బుద్ధిని అనుభవం అనే సీట్లో సెట్ చేసేసినట్లయితే ఎప్పుడు కూడా అప్సెట్ కారు। బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, వృద్ధులు యువకులు పిల్లలందరూ వానప్రస్థులే, ఇప్పుడు ముక్తిధామానికి వెళ్ళిపోవాలి, మీరు ఆ పురుషార్థం చేయాలి, ఇతరులకు కూడా ఇంటికి వెళ్ళే మార్గం చూపించాలి అని చెప్తున్నారు బాబా। బాబా శ్రీమతము వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్ని వాళ్ళ ఉన్న అర్హతలు బట్టి శ్రీమతం ఉంటుంది। నాడి చూసి బాబా సలహా ఇస్తారు, మీరు సర్వస్వం అర్పించి వచ్చేయండి అని, మీరు బయట ఉండి చేయండి అని, ఇలా వాళ్ళ వారి పరిస్థితులను బట్టి బాబా సలహా ఇస్తారు। బాబా ఏది సలహా ఇస్తే అందులోనే మన కళ్యాణం ఉంటుంది అని చెప్తున్నారు బాబా। బాబా మాదిరిగా సర్వీస్ చేసి అర్హులుగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా। ఈ పాత ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రీతి పెట్టుకోకండి, ఇది శ్మశాన వాటిక అయ్యే ప్రపంచం ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంటికి। అందుకే యోగ బలం ద్వారా పాపాల నుండి ముక్తులై పుణ్యాత్మగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా। ఖుషి అనేది విడిచిపెట్టుకోండి, ఆనందానికి మించిన ఔషధం లేదు, దీంతోనే మనసు బుద్ధి శక్తిశాలిగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా। మనసు బుద్ధిని అనుభవం అనే సీట్లో సెట్ చేసి పెడితే ఎప్పుడు అప్సెట్ కాలేమని। అచ్చా, ఈరోజు గురువారం కదా, బాబాకి భోగ్ అర్పిద్దాం। ఈరోజు బాబాకి భోగులోని
అటుకుల పులిహార, ఇంకా సేమియా హల్వా, అరటి పండు, బొప్పాయి పండు ఈ బాబాకు భోగులు అర్పిస్తుంది.
सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।